మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు, రాసుకుంటాడు. రాసుకొని ఒకరోజు సమాధానం ఖచ్చితంగా మనకు చూపిస్తాడు అంతే. మనం చేసే ప్రార్థన ఒట్టిగా పోదు. మనం విన్నపాలు దేవుడు విని వదిలేసేవాడు అంతకంటే కాదు. మొత్తం రాసుకుంటాడు. రాసుకున్న ప్రతిదాన్ని సమాధాన రూపంలో దేవుడిచ్చి తీరుతాడు. అప్పుడు ఆ మధ్యకాలంలో మందిరం స్థలాల కొరకు ప్రార్థన చేశాం, మీటింగ్స్ గ్రౌండ్ కొరకు ప్రార్థన చేశాం, ప్రేయర్ గార్డెన్ కొరకు ప్రార్థన చేశాం. గుర్తుందా? ఫోటోలు కూడా వేసి అదొక అంశంగా పెట్టి ప్రార్థన చేశాం. ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ మందిరానికే స్థలం లేదు. మీటింగ్స్ పెట్టుకోవడానికి స్థలం కొనడానికి అంత సమృద్ధి ఉంటుందా మన దగ్గర? అంత ధనం దేవుడు ఇస్తాడా? ఎక్కడే స్థలాలు కొనే పరిస్థితి లేదు. వచ్చిద్దా? ఏమో ప్రార్థన చేద్దాం అని సంఘమంతా మనం కలిసి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి